గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆలయం వద్ద సోమవారికి అయితే కొబ్బరికాయలు కొట్టి ప్రార్థిస్తున్నారు. అయితే మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇంతవరకు తెలుగు చలనచిత్రంలో అదేవిధంగా భారతదేశంలో ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ రేపు 23తోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా మూవీ 24న రిలీజ్ అవుతుందంటే ప్రీమియర్ షోతోనే రికార్డులు కొట్టే సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక విషయాన్ని చెబుతున్నారంటే ఇందులో చాలా బలమైన కారణం ఉంది. మన దేశాన్ని ఔరంగజేబు రూపంలో ఒక ముస్లిం సామ్రాజ్యాన్ని వ్యవస్థని క్రియేట్ చేసి హిందుత్వాన్ని సర్వనాశనం చేశారు, హిందుత్వాన్ని జజయాపన్న కింద తీసుకున్నారు. అలాంటి వాళ్ళని నాశనం చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఛత్రపతి శివాజీ గారు ఏదైతే ఔరంగజేబుతో యుద్ధాన్ని చేశారో, ఔరంగజేబుకి నిద్రలేని రాత్రులు గడిపించారో ఆయన నుంచి దూరం చేసి ఛత్రపతి శివాజీ గారు మరణించిన తర్వాత అతని వీరత్వం ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ప్రపంచ దేశాలు మొత్తం చూసే విధంగా హరిహర వీరమల్లు రూపంలో మనకి రేపు థియేటర్లో రాబోతుంది. ఖచ్చితంగా ఇది ఇప్పుడున్న రికార్డులన్నీ కొల్లగొడుతుందని బలమైన దీంతో ప్రజలంతా ఉన్నారని కోరుకున్నాను. మేడం చెప్పండి, ఏం చెప్తారు? హరిహర వీరమల్లు విజయం ఏ విధంగా ఆశిస్తున్నారు? మొట్టమొదటిసారిగా మా అధినేత, మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది. మా అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. విజయవంతం అవుతుంది. ఏదైనా సరే ఆయన మెసేజ్ ఓరియంటెడ్ గా ఒక సినిమా తీస్తారు, అది సక్సెస్ అయ్యే తీరుతుంది. దాని గురించి అయితే మాకు ఆరాధ్య దైవమైనటువంటి విశాఖకే ఆరాధ్య దైవమైనటువంటి సంపత్ వినాయకుడు గుడి దగ్గరకు అయితే వచ్చి మేము వీర మహిళలు, జన సైనికులు, పెద్ద ఎత్తున అభిమానులు అందరూ కూడా వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టి ఆ హరిహర వీరమల్లు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యి ఆయన ఇంకా జన్మలో అదే మొత్తం ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో సినిమాలు చేసి ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు కూడా ప్రజలకే ఖర్చు పెడతారు. ఆయన సొంతంగా అన్నది కాదు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళ కుటుంబాలు అనుకునే భావించే పవన్ కళ్యాణ్ గారి సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన హరిహర. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అన్ని పండుగలు వచ్చినాయి. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి వచ్చిన సినిమా ఇది 2019లో ఒప్పుకోవడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా భారతదేశంలో ఒక యోధుని కదా, ఇది ప్రజలందరికీ తెలియాలి, అదే ముఖ్యంగా యువతలకు తెలియాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఇది భారీ విజయంగా చేకూరుతుందని కోరుకుంటున్నాం. అయితే మనం చూడొచ్చు, కొబ్బరికాయలు చాలా దండిగా అయితే కొడుతున్నారు. మొత్తం అంతా వీళ్ళంతా ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్ళ అభిమానం అయితే చాటుకుంటున్నారు. సంపత్ వినాయక గుడికి దగ్గరకు వచ్చి సోమవారికి అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు వీళ్ళంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? హరిహర వీరమల్లు విజయోత్సవానికి ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాగ సినిమా సక్సెస్ కావాలని చెప్పి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోవిళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం అది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర పునాది రాణి లాంటి మా శివప్రసాద్ ఇక్కడ ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసి అందరినీ ఇక్కడ రమ్మన్నారు. మేము అందరం వచ్చాం. ఇప్పుడే శివశంకర్ గారు కూడా ఇక్కడ వచ్చి వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే యువతకి దేశభక్తిని రగిలించే కార్యక్రమం ఈ హరిహర వీరమల్లు కార్యక్రమం. ఏంటంటే యువతకి దేశభక్తి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువతకి మనం ఎలాగ ఈ అధికారం ఎలాగొచ్చింది, మనం ఇంత ఎలాగ డెవలప్ అవుతున్నాం అని తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాం, మనం అమెరికా వెళ్ళిపోతాం చాలు అని అనుకుంటున్నారు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, అమెరికా వెళ్ళడం కంటే వెనకతల ఒక 400 ఏళ్ల క్రితంకి వెళ్తే మన దేశంలో బతకాలంటే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి నుంచి నిలదొక్కుని నిలబడిన హిందువుల గురించి, అలాగే అప్పుడు ధ్వంసమైన కోవిళ్ళ గురించి, వాటి పునరుద్ధరణ గురించి ఛత్రపతి శివాజీ గారు ఉన్నంతకాలం ఆయన చేశారు. ఆయన అనంతరం ఒక యువకుడు జన్మించి ఆ జన్మ తీసుకున్న యువకుడు ఎవరనేది ఎవరికి తెలియదు ఈ సినిమాలో. అది ఛత్రపతి శివాజీ రీఇన్కార్నేషన్ అనుకునే ప్రజలు అనుకునే పరిస్థితి. అని ముఖ్యంగా ఛత్రపతి శివాజీ లాగా మన ఔరంగజేబును వ్యతిరేకిస్తూ ప్రజల గురించి, అలాగే ఔరంగజేబు చెరలో ఉన్న
హిందువుల్ని విడిపించడం గురించి అతను చేసిన కృషి ఇందులో చూపిస్తారు. ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపడి తీసుకొని చేసిన సినిమా, ఇది ఆయన మనసు నుంచి వచ్చిన సినిమా. ఈరోజు క్రిష్ జాగర్మూడి గారు ఒక ట్వీట్ పెట్టారు. అందులో ఏం చెప్పారంటే, ఇద్దరు మహానుభావుల వల్ల ఇది సమూహం అయింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏం రత్నం గారు ఇద్దరు కారణ జన్మలు. పవన్ కళ్యాణ్ గారిని బంధించే కెమెరా, ఆయన శక్తిని బంధించే కెమెరా ఇప్పటి వరకు ప్రపంచంలో లేదు అని చెప్పి క్రిష్ జాగర్మూడి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే తనికెళ్ళ భరణి గారు నన్ను చెప్పారు, ఈ ప్రపంచంలో 2 వజ్రాలు ఉన్నాయి, అందులో ఒకటి కోహినూరు వజ్రం అయితే రెండోది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. అటువంటి మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి పాన్ ఇండియా సినిమా మొట్టమొదటి జన్మదినంగా అంటే భారతదేశం సంబంధించి ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు జన్మదినంగా చూడవచ్చు 24వ తారీఖుని. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఉషా కిరణ్ గారు, ఏంటి ఏ విధంగా చూసుకోవచ్చు? నిజంగా పవన్ కళ్యాణ్ అయితే మీ అభిమానులు ఒక కోహినూరు వజ్రంతో పోలుస్తున్నారు. సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెప్తారు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి రిలీజ్ అవుతున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన ఏ సినిమాలో కూడా నటించాల్సిన అవసరం వచ్చినా కూడా నటించకుండా ఆ పాత్రలో జీవిస్తూ ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు సమాజానికి దగ్గరగా ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి సినిమా మీద వచ్చినటువంటి ఏ సంపాదన అయినా కూడా ప్రజలకి కోసం ఖర్చు పెట్టే విధంగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి ఆయన. మరి ఖచ్చితంగా మన దేశ సనాతన సాంప్రదాయాలు కాపాడే విధంగా, మన చరిత్రని భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియజేసే విధంగా, గతంలో ముస్లిమ్స్ మనం పరిపాలిస్తున్న సమయంలో ఏ రకంగా హిందువులు ఇబ్బంది పడ్డారో అనే విషయాన్ని వెలికి తీసే విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన చరిత్రను తెలుసుకోవడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి సినిమా. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని, ఈ సినిమా విజయవంతం అవుతుందని, ఖచ్చితంగా విఘ్నాలు లేకుండా చూడాలని ఇక్కడ ఉన్నటువంటి సంపత్ వినాయక స్వామి టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టి విశాఖపట్నం వాసులు అందరం కూడా ఈ జనసేనలు వీరమహిళలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చెప్పండి, ఏం చెప్తారు మీరు? అందరికీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ శుభాకాంక్షలు. ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలిచింది ఒక సంతోషం. అయితే ఇవాళ మళ్ళీ సినిమాల పరంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మేము గెలిచిన 21 సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన సినిమా రిలీజ్ అవబోతుంది. మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎలా బతికారు, రాజకీయం ఎలా ముందుకు తీసుకెళ్లారు, అలాగే సినిమాల్లో కూడా ఆయన ఒక రోల్ మోడల్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా తన ఫ్యాన్స్ ఒక్కళ్ళేనే కాదు, సమస్త భారతీయులు, తెలుగు వాళ్లే కాకుండా భారతీయులు అందరికీ కూడా హరిహర వీరమల్లు అనే ఆయన తెలుగు రాష్ట్రంగా ఉమ్మడిగా సౌత్ ఇండియా అంతా ఉన్నప్పుడు కోహినూరు వజ్రానికి సంబంధించి ఎలాంటి అణిచివేత కావచ్చు, కుట్రలు కావచ్చు భారతదేశం గురవడం, దీంట్లో మన దక్షిణ భారతదేశం కూడా ఎలాంటి ప్రభావానికి గురయ్యింది. అలాంటప్పుడు ఒక నాయకుడు ఎవరైతే వచ్చి నేను కూడా దానికోసం నిలబడతాను, ఆ దోపిడీకి ఆగడానికి అన్నట్టు ఒక రాబిన్ హుడ్ లాగా, మన ఇంగ్లీష్ సినిమాలో చూడొచ్చు రాబిన్ హుడ్ అని, అలాగే అంతటి నాయకుడు ఆ రోజుల్లో తిరుగుబాటు చేసి దానికోసం ప్రయత్నించిన దాంట్లో ఆయన కూడా ఉండి ఉన్న ప్రజలందరికీ, యూత్ అందరికీ కూడా ఇచ్చిన సందేశం పరంగా ఈ సినిమా ఉంటుంది. మీకు తెలిసిందే, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీంట్లో యువతనందరినీ గంజాయికి ఉద్యోగాలు ప్రలోభాలు చేసి, అలాగే మందుకి అలవాటు చేసి, ఉద్యోగాలు లేకుండా చదువుకు సంబంధించి డిస్టర్బెన్స్లు ఇవన్నీ క్రియేట్ చేసి 5 ఏళ్లలో యువతంతా సర్వనాశనం అయిపోయారు. దానికి మేలుకొలుపుగా ఈ హరిహర వీరమల్లు వీళ్ళందరూ కూడా ఎంత త్యాగాలు చేస్తే ఇవాళ మనం ఉన్న ఈ స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం అనే దాని పరంగా ఈ సినిమా ఉంటుంది. సో మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. సమస్త దేశం అంతా కూడా, అలాగే మన తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఆయనకి విజయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? హరిహర్ వీరమల్లు సినిమా అయితే మటు గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా ఒక మెసేజ్ పిక్చర్లో తీస్తారు, ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్తుంది. అలాగే ప్రజలు కూడా మంచి ఆయన సినిమా చూసి ఆయన పరిపాలన విధానం కూడా ప్రజలకు బాగా నచ్చింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన మొదటి సినిమా కాబట్టి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మొత్తం అంతా ఓ కోహినూరు వజ్రం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ అయితే తిరుగుతుంది. అలాగే ఒక కోహినూరు వజ్రం ఇంకో కోహినూరు వజ్రం కోసం తిరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కోహినూరు వజ్రంతో అయితే పోలిస్తూ సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, అందుకనే పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇది కంపల్సరీగా విజయం సాధిస్తుంది.
సాధించాలి అని చెప్పి విశాఖ సంపత్ వినాయక గుడి వద్ద అయితే ఈ జనసేన నేతలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అయితే పూజించడం అయితే జరుగుతుంది. ఇది ఈ హరిహర వీరమల్లు సంబంధించి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ సంపత్ వినాయక్ దేవాలయం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.